పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సంవత్సరంలో 2 సార్లు హనుమాన్ జయంతి అనేది జరుపుకోవడం ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత ఇప్పుడు హనుమాన్ జయంతి రాబోతోంది, మళ్ళీ ఇంకోసారి కూడా వస్తుంది. ఇలా అంటే జయంతి అనేది 2 సార్లు వస్తుందా అనేది ఒక అనుమానం, కానీ మనం జరుపుకుంటూ ఉన్నాం. దీనికి మీరేం క్లారిఫికేషన్ ఇస్తారు? నిజంగా జయంతి హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుందా, లేదా దీనికి ఇంకేమైనా పేరుందా? మంచి మాట నాన్న. ఇప్పుడున్నటువంటి జనాలు కన్ఫ్యూజన్లో ఉండిపోతూ ఉన్నారు. దీనికి ఒక్క శ్లోకంతో ప్రారంభిద్దాం. ముందు వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. మంగళాష్టకాలు అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి 8 శ్లోకాలు ఉంటాయి నాన్న. మంగళ శాసనాలు, మంగళాష్టకాలు 8 శ్లోకాలు ఉంటాయి. దీంట్లో ఒక శ్లోకం ఇప్పుడు నేను చెప్పబడినటువంటి ఒక శ్లోకం. చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి. నాకు చిన్నప్పుడు నాకు కూడా ఇదే కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. నాకు 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నప్పుడు హనుమత్ జయంతి 2 సార్లు వస్తుంది ఏంటి, 2 సార్లు ఎందుకు చేస్తాం? జయంతి అంటే పుట్టినరోజు కదా, పుట్టినరోజు 2 సార్లు ఎందుకు వస్తుంది? ఆంజనేయ స్వామి వారు 2 సార్లు పుట్టాడా? ఇది ఒక పెద్ద అనుమానం, అందరికి ఉండేటువంటి అనుమానమే. నాకు చిన్నప్పుడు ఉండేది. నాకు తెలుసుకోకుండా చెప్పడం అనేది నాకు నా జీవితంలో అలవాటు లేదు. తెలియకపోతే తెలుసుకొని చెప్తా. ఆ విధంగా రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దీంట్లో నాకు తెలిసిన ఆధారాలు, నిజాలు. మనది స్వస్తిశ్రీ చాంద్రమానేన అని చెప్పి చాంద్రమానాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం. చంద్రుణ్ణి ప్రధానంగా తీసుకొని పౌర్ణమిని పండగ చేసుకుంటాం. అవునా? అమావాస్య నుంచి అమావాస్య మధ్యలో 15వ రోజు పౌర్ణమి వస్తుంది. నార్త్ ఇండియన్స్, ఉత్తర భారతదేశీయులు పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల వాళ్ళకి అమావాస్య మధ్యలో వస్తుంది. వాళ్ళది సౌరమానం అంటారు. సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు. అందుకనే దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ ఎందుకు చేస్తారు అంటే అమావాస్య వాళ్ళకి ప్రధానం. మనకి పౌర్ణమి రోజు లక్ష్మీదేవి, లలితమ్మ వారి పూజలు చేస్తూ ఉంటాం మనం. అవునా? వాళ్ళు చూడండి, శ్రావణ మాసంలో శివుడికి, ఈశ్వరుడికి ఎక్కువగా మన కాశీ అటువైపు వెళ్ళినా కూడా ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. కార్తీక మాసంలో ఉండదు. కార్తీక మాసంలో ఉండేటువంటి రద్దీ అంతా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే. మిగిలిన ఉత్తర భారతదేశ యాత్ర, భారతదేశంలో ఉండేటువంటి భారతీయులంతా కూడా శ్రావణ మాసంలో ఈశ్వరుడికి పూజ చేస్తారు. దేనికి? శ్రావణ మాసంలో పౌర్ణమికి శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి, శ్రావణ మాసం అయింది కాబట్టి పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం, చంద్ర నక్షత్రం. వాళ్ళు దాన్ని చీకటి మాసంగా చేస్తారు కాబట్టి ఈశ్వరుని ప్రధానంగా చేస్తారు. అక్కడ మనకి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తిక అంటే రవి. రవి వచ్చినటువంటి, రవి అధిపతిగా అయినటువంటి మాసాన్ని చీకటి మాసంగా చేస్తాం కాబట్టి మనం కార్తీక మాసంలో చేస్తాం ఈశ్వరుడికి. అంటే ఇక్కడ చంద్రుడు, సూర్యుడు ప్రధానమైనటువంటి అంశాలు. వాళ్ళు కొన్ని తిథులు, కొన్ని పక్షాలు ముందుగా ఉంటారు మనకంటే. ఉత్తర భారతదేశంలో వాళ్ళ పంచాంగం ప్రకారం మనకంటే ముందు ఉంటుంది మాసం వాళ్ళకి. వాళ్ళ మాసం ప్రకారం వైశాఖ బహుళ దశమి చతుర్శుద్ధ పౌర్ణమికి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళు అక్కడ చేస్తున్నారు కాబట్టి దాన్ని మన వాళ్ళు కూడా చేయడం అనేది మొదలుపెట్టారు. మనది కానిది నెత్తిని పెట్టుకోవడమే మన తెలుగు వాళ్ళ లక్షణం. ముఖ్యంగా ఆ బరువు ఎత్తుకొని మోయటం. దాంతోపాటు రెండవది, చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారు సూర్యుడు ఎర్రగా ఉన్నాడు, ఇదేదో పండు అని చెప్పి తిందామని చెప్పి ఆకాశానికి ఎగురుతూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయన దవడ మీద కొట్టాడు. సంస్కృతంలో దవడని హను అంటారు. ఆంజనేయ స్వామి వారి పేరు హనుమంతుడు అని ఎందుకు వచ్చింది అనేది కూడా ఇదే కారణం. దవడ ఎక్కువగా ఉన్నది కాబట్టి హనుమంతుడు అయ్యాడు. హను అంటే దవడ. వజ్రాయుధంతో కొడితే మూర్ఛిల్లి కింద పడ్డాడు. మరలా అదే రోజున తెలివి తెచ్చుకున్నాడు కాబట్టి ప్రాణం పోయినంత పని అయిపోయి మరలా జన్మించాడు. కాబట్టి అది హనుమత్ జయంతిగా చేయడం అనేది కొంతమంది ఆనవాయితీగా చెప్తున్నారు. అసలు వీటన్నిటికంటే అసలైనటువంటి నిజం ఇంకోటి ఉంది నాన్న. చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారు లంకలో ఉన్నటువంటి సీతమ్మవారిని చూసినటువంటి రోజు. స్వామివారు పుట్టింది ఇందాక మన శ్లోకం చెప్పుకున్నాం. వైశాఖే మాసి, వైశాఖ మాసంలో, కృష్ణాయాం కృష్ణపక్షంలో, దశమ్యాం దశమి రోజున, మందవాసరే శనివారం రోజున, పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. పూర్వాభాద్ర నక్షత్రంలో ఆయన జననం జరిగింది అనేటువంటిది ఈ శ్లోకానికి పరమార్థం. అవునా? మరి అప్పుడు పుట్టి ఇప్పుడు పుట్టడం అంటే ఏంటది? ఆయన వెళ్ళింది దేనికోసం? లంకలో ఉన్నటువంటి సీతమ్మవారిని దర్శించడం కోసం. అవునా?
ఆయన వెళ్ళింది కార్యం, అదే కార్యం సీతమ్మ వారి జాడ తెలుసుకోవడం కోసం వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారు. మరి ఇప్పుడు ఆయన పుట్టిన శనివారం అయితే శనివారం ఇష్టం బాగానే ఉంది, మంగళవారం ఎందుకు ఇష్టము అంటే సీతమ్మ వారిని చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం కలిసి వచ్చిన రోజున సీతమ్మ వారిని చూశారు కాబట్టి మంగళవారం అంటే ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరం. ఓకే, అందుకని మంగళవారం అలాగే శనివారం 2 శనివారం. వారాలు పూజిస్తూ ఉంటారు. కార్యం దిగ్విజయమైనటువంటి రోజు మంగళవారం, అందుకని సంస్కృతంలో మంగళవారాన్ని జయవారం అని కూడా పిలుస్తూ ఉంటారు. అవును, అవునా? ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే ఆయనకి కార్య జయం కలిగింది కాబట్టి దానికి జయవారం అని పేరు వచ్చింది. ఆయన వెళ్ళింది దేనికి? అమ్మవారిని చూడడానికి వెళ్ళాడు. కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి రోజు చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం అయింది కాబట్టి చైత్రశుద్ధ పౌర్ణమి స్వామివారి జయంతి కాదు, విజయోత్సవం అని చెప్పాలి. హనుమత్ జయంతి అని చెప్పకూడదు దాన్ని, హనుమతి విజయోత్సవం. కార్యం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు కాబట్టి ఆ రోజున పూజలు చేయొద్దని నేను చెప్పటల్లా. ఆయన స్వామివారి కార్యం జయం చేసుకొని వచ్చినటువంటి రోజు మనం కూడా కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలంటే స్వామివారికి పూజ చేసుకోవచ్చు. కానీ దానికి పేరు పెట్టడం, హనుమత్ జయంతి అని పెట్టడం మాత్రం తప్పు. ఇది కూడా మొన్న ఈ మధ్య ఒక వీడియోలో చూసా. హనుమత్ జయంతి 12వ తారీఖు వచ్చింది చైత్రశుద్ధ పౌర్ణమి రోజున చెప్పి ఓ మహానుభావుడు చెప్పాడు. అది కార్తీక మాసంలో అంటే మన ఏప్రిల్లో వచ్చేటువంటి చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి కాదు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. వైశాఖ బహుళ దశమి ఈ సంవత్సరం మే 22వ తారీఖున వచ్చింది. ఆ రోజున హనుమత్ జయంతి చేసుకోవాలి, కానీ ఈ రోజున హనుమతి విజయోత్సవం చేసుకోండి. ఓకే, అందుకని ఆ రోజున విజయోత్సవ ర్యాలీస్ కూడా చేస్తూ ఉంటారు. హనుమాన్ ర్యాలీ ఆ జనాలకి తెలియదు నాన్న. ర్యాలీ ఎందుకు చేస్తున్నాం? విజయం కలిగితే ర్యాలీ చేస్తాం, విజయం కోసం ర్యాలీ చేస్తాం. అవునా? అసలు విజయం కలిగితేనే ర్యాలీ చేస్తారు ఎవరైనా. విజయయాత్ర అంటాం దాన్ని. అవునా? విజయం కలగడం కోసం చేసేటువంటి దాన్ని విజయయాత్ర అనం. విజయం కలిగింది కాబట్టి స్వామివారికి దానికోసం సంకేతంగా ర్యాలీలు చేస్తుంటారు, బైక్స్ వేసుకొని, కార్లు వేసుకొని. అవునా? పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. అది కార్యం దిగ్విజయం కోసం చేసేటువంటి పనే, కానీ స్వామివారికి దిగ్విజయం కలిగినటువంటి రోజే కానీ హనుమత్ జయంతి కాదు. వైశాఖ బహుళ దశమి రోజున మాత్రమే స్వామివారి జన్మదినోత్సవం, జయంతోత్సవం. దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు. రైట్ గురుగారు, చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఇది. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే హనుమాన్ జయంతి వస్తుంది, ఇది వచ్చేసి విజయోత్సవం. సో రెండింటిని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు, రెండిట్లోనూ మనం పాల్పంచుకోవచ్చు. గురుగారు చాలా మంచి క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.